ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్ మనకి 2 అవర్సే వచ్చిందన్నమాట. అండ్ ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ ముందే టేపు చేసేసినారు. మొన్న రా అయిపోయిన తర్వాతనే స్మాక్ డౌన్ మొత్తాన్ని టేపు చేసేసినారన్నమాట. అండ్ ఫైనల్లీ మన కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మధ్యలో మ్యాచ్ గూడా కన్ఫర్మ్ అయిపోయింది. సమ్మర్ స్లామ్ కోసం మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేం జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన సోలో సికవా గ్రూప్ అంతా కార్‌లో వస్తారనమాట. సో, ఆ కార్‌లో ఎరినా దగ్గరికి రాగానే అక్కడ మన జాకబ్ ఫటు వచ్చి సోలో సికవా పైన అటాక్ జేస్తారు. ఆ కారు దిగక ముందే ఆ కార్‌లో ఉండే మన జాకబ్ ఫటు సోలో సికవా పైన అటాక్ జేస్తాడనమాట. ఆ కార్‌లో ఉండే అటాక్ జేస్తాడు. సోలో సికవాని కిందికి లాగేస్తాడు. అయినా సరే సోలో సికవా కింద పడడనమాట. అండ్ ఫైనల్‌గా అక్కడున్న సెక్యూరిటీ వచ్చి మన జాకబ్ ఫటుని వేరు జేసేస్తారు. అండ్ ఇగ అఫీషియల్‌గా మనకి స్మాక్ డౌన్ అనేది స్టార్ట్ అయిపోతది. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో మన కోడీ రోడ్స్ వచ్చినారన్నమాట. కోడీ రోడ్స్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ మంచిగానే సపోర్ట్ జేసినారు. అండ్ ఫస్ట్‌గా కోడీ రోడ్స్ అంటే అక్కడున్న ఫ్యాన్ గురించి మాట్లాడతారన్నమాట. అంటే అక్కడ ఒక ఫ్యాను క్యాన్సర్‌తో బాధపడుతూ ఉంటారన్నమాట. సో, ఆ ఫ్యాన్ గురించి మాట్లాడతాడు. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో నేను రెండి అతన్ని ఓడించినాను. అండ్ దానికన్నా ముందు నా ఫ్రెండ్ జేవుసోని ఓడించినాను. అండ్ నేను నా మెంటర్‌ని ఓడించినానని ఈ టైప్‌లో మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ అంతే కాకుండా మన కోడీ రోడ్స్ ఏమంటారంటే, అంటే పాస్ట్‌లో ఈ 'కింగ్ ఆఫ్ ద రింగ్‌ని' ఎవరెవరు విన్ అయినారో వాళ్ళ నేమ్స్‌నైతే మెన్షన్ చేస్తాడన్నమాట. సో, మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' నేమ్ మెన్షన్ చేస్తాడు. అండ్ అంతే కాకుండా మన గేమ్ 'ట్రిపుల్ హెచ్' నేమ్‌ని కూడా మెన్షన్ చేస్తాడన్నమాట. అండ్ ఇక నేను సమ్మర్ స్లామ్‌లో జాన్ సీనాతో ఫైట్ చేయబోతున్నానని ఈ టైప్‌లో మన కోడీ రోడ్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇక అంతలోనే మన 'వైపర్ రేండి ఆర్టన్' థీమ్ సాంగ్ ప్లే అవుతదన్నమాట. ఫైనల్లీ మన రేండి ఆర్టన్ రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే, "చూడు కోడీ రోడ్స్, నువ్వు నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో అంటే నాతో ఫైట్ చేసినావు గదా! నేను కొంచెం హెసిటేట్ అయినాను. అంటే నేను కొంచెం ఆగినా. అంటే నీ పైన ఈ టైప్‌లో అటాక్ చెయ్యాలా? వద్దా? అని ఈ టైప్‌లో నేను కొంచెం ఆలోచించినాను. కానీ నువ్వు దాన్ని ట్రిగ్గర్‌ని పుల్ జేసినావు. సో, నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావని" ఈ టైప్‌లో మన రేండి ఆర్టన్ చెప్తారన్నమాట. ఒక టైప్‌లో అంటే నేను నీ పైన అటాక్ జేయడానికి, నిన్ను ఇంజ్యూరీ జేయడానికి నేను కొంచెం ఆలోచించినాను. ఎంతైనా నువ్వు నా వాడివి అని నేను ఆలోచించినాను. కానీ నువ్వలా ఆలోచించలేదు అని మన 'రేండి ఆర్టన్' కోడీ రోడ్స్‌తో అంటారు. అండ్ అక్కడితో ఆ టాపిక్‌ని వదిలేస్తారనమాట. సో, ఏదైతే అదైంది. నేను నీకు రెస్పెక్ట్ జేస్తాను. కానీ నువ్విప్పుడు నాకొక మాటివ్వాలి. అదేందంటే ఈ సమ్మర్ స్లామ్‌లో నువ్వు జాన్ సీనాని చిత్తు చిత్తుగా ఓడించాలి. ఆ జాన్ సీనా పైన భయంకరంగా అటాక్ చేయాలి అని మన 'రేండి ఆర్టన్' కోడీ రోడ్స్‌తో అంటారు. నువ్వు నాకు ప్రామిస్ చేయమని రేండి కోడీతో అంటాడు. అండ్ కోడీ రోడ్స్ గూడా సరే అని తలూపుతాడనమాట. అండ్ అంతలోనే అక్కడికి మన డ్రూ మెకంటైర్ వస్తారు. సో, డ్రూ మెకంటైర్ వచ్చి ఏమంటారంటే, సో, అసలిక్కడ ఏం జరుగుతుంది? అంటే మన డ్రూ మెకంటైర్ ఒక బోరిడేట్ వర్క్ టీ షర్ట్ యేసుకొని వచ్చినారనమాట. సో, ఇక్కడ చాలా అంటే చాలా హ్యాంగ్ ఆన్‌గా ఉంది. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు ఆల్ఫా మేల్ ఈ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టినాడు. సో, ఇగ అంతా మంచిగానే ఉంటదని మన డ్రూ మెకంటైర్ అంటారనమాట. అండ్ ఫైనల్లీ డ్రూ రింగ్ దగ్గరికొస్తారు. అండ్ డ్రూ ఏమంటారంటే, అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ అండ్ రేండి ఆర్టన్ ఇద్దరున్నారు గదా! సో, ఎవరి గురించి మాట్లాడదాం ఫస్ట్ గాని మన డ్రూ మెకంటైర్ రేండి ఆర్టన్‌తో స్టార్ట్ చేస్తాడన్నమాట. "అసలు రేండి నీకేమైంది? అంటే నువ్వు నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో అంటే కోడీ పైన ఎందుకు అటాక్ చేయలేదు? ఈ కోడీ ఏమో నీ పైన అటాక్ చేసిండు. నీ బ్యాక్‌లో ప్రాబ్లమ్ ఉందని తెలుసు గదా! అంటే నీకు సర్జరీ అయిందని తెలుసు గదా! అంటే నీకక్కడ చాలా ప్రాబ్లమ్ ఉందని తెలుసు గదా! అయినా సరే ఈ కోడీ రోడ్స్ నీ పైన టార్గెట్ చేసి అటాక్ చేసినాడు. పదే పదే అటాక్ చేసినాడు. కానీ నువ్వేంది అంటే హెసిటేట్ అయినావు. ఆలోచించినావు. విచారపడ్డావు. వీడి పైన అటాక్ చేద్దామా? చెయ్యొద్దా? అని నువ్వు ఆలోచించినావు. అసలు నువ్వెవ్వరేంటి? అసలు నువ్వెవ్వలు? అసలు నువ్వొక ఎపెక్స్ ప్రెడేటర్, వైపర్, లెజెండ్ కిల్లర్‌వి. అలాంటిది నువ్వు ఈ టైప్‌లో ఎందుకు మారినావు? అండ్ నీకొకటి గుర్తుందా? నువ్వొక మాన్‌స్టర్‌లా ఉండేవాడివి. నువ్వొక మాన్‌స్టర్‌లా ఉండి చాలామంది లెజెండ్స్‌ని ఎండ్ చేద్దామని జూసినావు. అప్పుడు నేను సేవ్ జేసినాను. అండ్ ఆ రేండి ఆర్టన్ ఇప్పుడు లేడు గదా! ఆ లెజెండ్ రేండి ఆర్టన్ ఇప్పుడు చనిపోయిండని మన డ్రూ మెకంటైర్ రేండి ఆర్టన్‌తో అంటాడన్నమాట. అండ్ రేండి ఆర్టన్‌కి చాలా చాలా కోపమొస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడతారన్నమాట. సో, కోడీ రోడ్స్ గురించి ఏమంటారంటే, సో, ఇక నువ్వు సమ్మర్ స్లామ్‌లో ఫైట్ జేయబోతున్నావు గదా! సమ్మర్ స్లామ్‌లో నువ్వు ఫైట్ జెయ్యి. మనిద్దరం తర్వాత ఫైట్ చేద్దాం. మనిద్దరి మధ్య చాలా హిస్టరీ ఉందని మన కోడీ రోడ్స్‌తో డ్రూ మెకంటైర్ అంటారనమాట. అండ్ నేను అంటే కొందరిలాగా ఆలోచించను. కొందరిలాగా
నేను డౌట్ పడను. నేను అనుకున్నది చేస్తాను అని ఇండైరెక్ట్‌గా రేండీ ఆర్టన్‌ని ఎక్కిరించేస్తారన్నమాట. అండ్ డ్రూ మెకింటైర్ ఇలా తిరుగుతాడు. అండ్ అప్పుడే మన రేండీ ఆర్టన్ ఒక సాలిడ్ ఆర్‌కేఓ కొడతారన్నమాట మన డ్రూ మెకింటైర్‌కి. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ బ్యాక్ స్టేజ్‌లో మన డ్రూ మెకింటైర్ చాలా కోపంలో కనిపిస్తారు. నిక్ ఆలిస్ దగ్గరికెళ్ళి నాకు రేండీ ఆర్టన్ కావాలని అంటాడన్నమాట. అండ్ అప్పుడు నిక్ ఏమంటాడంటే, రేండీ ఇక్కడ లేడు. అంటే ఈ బిల్డింగ్‌ని విడిచిపెట్టి వెళ్ళిపోయిండు ఎప్పుడో అని మన నిక్ చెప్తారు. ఒకవేళ నీకు రేండీ కావాలనుకుంటే నెక్స్ట్ వీక్ చూసుకో. నెక్స్ట్ వీక్ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో చూసుకోమని మన నిక్ ఆలిస్ చెప్తారన్నమాట. ఇంకేముంది మన రేండీ ఆర్టన్ వర్సెస్ డ్రూ మెకింటైర్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం. అండ్ దాని తర్వాత డ్రూ మెకింటైర్ అక్కడి నుండి వెళ్తాడన్నమాట. అండ్ వెళ్ళేటప్పుడు మన జాకబ్ ఫటు వస్తాడు. సో, జాకబ్ ఫటుని చూసి డ్రూ మెకింటైర్ వెళ్ళిపోతాడు. సో, జాకబ్ ఫటు అంటే మన నిక్ ఆలిస్ దగ్గరికి వస్తారన్నమాట. అండ్ అప్పుడు ఏమంటారంటే నిక్ ఆలిస్ అంటే "నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? అంటే కార్ల పైన అటాక్ చేస్తే, ఈ సోలో పైన అంత భయంకరంగా అటాక్ చేస్తే ఏమొస్తదని" ఈ టైప్‌లో కొంచెం వార్న్ చేస్తారన్నమాట. అండ్ ఒక పని చేద్దాం. నువ్వొక టాగ్ టీమ్ పార్ట్నర్‌ని వెతుక్కో. అండ్ మీరిద్దరు ఫైట్ చేయండి. మీరిద్దరు కలిసి ఫైట్ చేయండి సోలోస్ ఒక టీమ్‌తో అని మన నిక్ ఆలిస్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడన్నమాట. అండ్ అప్పుడే ఇక జాకబ్ ఫటు ముందుకెళ్ళగానే అక్కడికి మన జిమ్మీ ఊసో కనిపిస్తారు. జిమ్మీ ఊసో వస్తారన్నమాట జాకబ్ ఫటు సైడ్. అండ్ అప్పుడు జిమ్మీ ఊసో చెప్తారు, "నీకు టాగ్ టీమ్ పార్ట్నర్ కావాలి కదా!" అని ఈ టైప్‌లో అంటూ ఉంటారు. అండ్ మన జాకబ్ ఫటు, "నువ్వు రెడీగా ఉన్నావా?" అని ఈ టైప్‌లో అంటారన్నమాట. అండ్ ఇంకేముంది వీళ్ళిద్దరూ కలిసిపోతారు. సో, ఇక్కడనే ఈ సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ మన నిక్ ఆలిస్ మన షార్లెట్ ఫ్లేర్‌తో మాట్లాడుతూ ఉంటారు. ఒక మ్యాచ్‌ని కన్ఫర్మ్ చేస్తారనమాట. అంటే మన షార్లెట్ ఫ్లేర్ అంటది, అంటే నాకు టైటిల్ కావాలి. నేను టిఫనీ స్ట్రాటన్‌తో ఫైట్ చేస్తాను ఈ ఎవల్యూషన్‌లో అని చెప్తదన్నమాట. సో, టిఫనీ స్ట్రాటన్ తన కోసం తన అపోనెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటది అని నిక్ ఆలిస్ చెప్తారు. అండ్ నేను నీ కోసం ఒక మ్యాచ్‌ని సెట్ చేస్తున్నాను. అండ్ నీకొక టాగ్ టీమ్ పార్ట్నర్ వస్తారు. ఆ పార్ట్నరు నువ్వు కలిసి టాగ్ టీమ్ టైటిల్ కోసం ఫైట్ చేయాలి. ఫర్ ద నంబర్ 1 కంటెండర్ మ్యాచ్‌లో ఫైట్ చేయాలని మన నిక్ ఆలిస్ చెప్తారు. అండ్ అప్పుడు టాగ్ టీమ్ మ్యాచా? టాగ్ టీమ్ టైటిల్ కోసమా? అని ఈ టైప్‌లో అంటదన్నమాట షార్లెట్ ఫ్లేర్. అండ్ అప్పుడే అక్కడికి అలెక్సా బ్లిస్ వస్తది. "నేను నీతో కలిసి ఫైట్ చేయాలా? మనం ఫ్రెండ్స్ కాదు" అని ఈ టైప్‌లో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడు అలెక్సా బ్లిస్ ఒకటే మాట చెప్తది, "నువ్వెలాగో టిఫనీ స్ట్రాటన్‌తో ఫైట్ చేయలేవు. నీకు ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఉండదు. తనే తన అపోనెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటది. నీకు టైటిల్ కావాలనుకుంటే నాతో కలిసి ఫైట్ చేయాల్సిందే" అని అలెక్సా బ్లిస్ ఈ టైప్‌లో చెప్తదన్నమాట. అండ్ అప్పుడు సరే అని షార్లెట్ ఫ్లేర్ చెప్తది. సో, ఇంకేముంది మన అలెక్సా బ్లిస్ అండ్ షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ బీ ఫ్యాబ్ మిచిన్ వర్సెస్ పైపర్ నివెన్ ఆల్బా ఫైర్ మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ టాగ్ టీమ్ మ్యాచ్ జరిగిందన్నమాట. ఫర్ ద నంబర్ 1 కంటెండర్ వుమెన్స్ టాగ్ టీమ్ టైటిల్స్ కోసం. అండ్ ఈ మ్యాచ్ కొంచెం బానే ఉంది. అండ్ ఫైనల్లీ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన అలెక్సా బ్లిస్, షార్లెట్ ఫ్లేరే విన్ అయినారన్నమాట. సో, ఇప్పుడు వాళ్ళు నంబర్ 1 కంటెండర్ ఆ టాగ్ టీమ్ టైటిల్స్ కోసం. అండ్ వీళ్ళ మధ్యలో కొంచెం ప్రాబ్లమ్ అయితే చూపిస్తారు. అలెక్సా బ్లిస్ అండ్ మన షార్లెట్ ఫ్లేర్ మధ్య. అండ్ దాని తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత హగ్ చేసుకుంటారు. అండ్ ఆ హగ్ కూడా కొంచెం ఇష్టంగా చేసుకోరన్నమాట. కొంచెం ప్రాబ్లమ్ అయితే చూపిస్తున్నారు. సో, చూడాలి మరి టైటిల్స్‌ని విన్ అవుతారా? అవ్వరా? అండ్ నెక్స్ట్ మనకి ఒక 8 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, మన వైట్ 6 వర్సెస్ మన జానీ గార్గనో అండ్ మాంటెస్ ఫోర్డ్ అండ్ అలాగే మోటార్ సిటీ మిషన్ గన్స్ నుండి ఒక పర్సన్ అండ్ అంతేకాకుండా లాస్ గార్జా నుండి ఇంకొక పర్సన్. సో, వీళ్ళ మధ్య 8 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కూడా బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో మన జానీ గార్గనో అంటే ట్యాగ్ తీసుకోడన్నమాట. సో, మన మోటార్ సిటీ మిషన్ గన్స్ నుండి ట్యాగ్ తీసుకోడన్నమాట. అండ్ ఇక మన జానీ గార్గనో బయటకెళ్ళిపోతారు. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్‌లో వైట్ 6 ఈ మ్యాచ్‌లో విన్ అవుతారన్నమాట. ఫుల్ డామినెన్స్ అయితే చూపిస్తారు వైట్ 6. అండ్ ఈ మ్యాచ్ కన్నా ముందు ఒకటి అనౌన్స్ చేస్తాడన్నమాట మన నిక్ ఆలిస్. సో, మీరు ఈ మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నారు కదా! సో, మీరు గనక ఈ మ్యాచ్‌లో విన్ అవుతే మీకు ఛాంపియన్‌షిప్ ఆపర్చునిటీ వస్తది. అంటే టాగ్ టీమ్ టైటిల్స్ కోసం మ్యాచ్‌ని కన్ఫర్మ్ చేస్తాను అని మన నిక్ ఆలిస్ కన్ఫర్మ్ చేస్తారు. ఈ మ్యాచ్‌లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి టాగ్ టీమ్ టైటిల్ కోసం ఫైట్ చేసే ఆపర్చునిటీ వస్తదని మన నిక్ ఆలిస్ చెప్తారు. సో, ఈ మ్యాచ్‌లో మన వైట్ 6 విన్ అవుతారు. సో, మనకి వైట్ 6 వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్య టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో జరగబోతదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి టిఫనీ స్ట్రాటన్ రింగ్‌లోకొస్తదన్నమాట. సో, టిఫనీ రింగ్‌లోకొచ్చి ఏమంటదంటే, సో, ఇప్పుడు ఏ టైం నడుస్తుంది అని ఈ టైప్‌లో అంటది. అండ్ ఇదంతా టిఫనీ టైమ్ అని అక్కడున్న ఫ్యాన్స్ అందరూ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత టిఫనీ ఏమంటదంటే, సో, నేనైతే ఎప్పుడు ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినానో అప్పటినుండి నా వెనకాల చాలామంది పడ్డారు. నయా జాక్స్ పడ్డది. లాస్ట్ వుమెన్ స్టాండింగ్ మ్యాచ్‌లో ఫైట్ చేసినాం. అండ్ నయా జాక్స్ నన్ను ఓడించలేకపోయింది. అండ్ నేనే స్టిల్ ఇప్పుడు ఛాంపియన్‌గా ఉన్నాను అని మన టిఫనీ స్ట్రాటన్ చెప్తది.
అండ్ దాని తర్వాత టిఫనీ ఏమంటదంటే, సో ఇప్పుడు మనకి ఎవల్యూషన్ ఉంది గదా! సో ఈ ఎవల్యూషన్‌లో నేను నా టైటిల్‌ని డిఫెండ్ జేయబోతున్నాను. అండ్ నేనెవరితో ఫైట్ చేయాలో నేనే సెలెక్ట్ చేసుకుంటాను అని ఈ టైప్‌లో మన టిఫనీ జెప్తది. సో మన ఇయో స్కై గూడా తన అపోనెంట్‌ని తనే సెలెక్ట్ చేసుకుంది ఎవల్యూషన్ కోసం. అండ్ నా అపోనెంట్‌ని నేనే సెలెక్ట్ చేసుకుంటున్నానని టిఫనీ చెప్తదన్నమాట. అండ్ అంతలోనే అక్కడికి జేడ్ కార్గిల్ ఒస్తది. సో జేడ్ కార్గిల్ ఒచ్చి ఏమంటదంటే, అంటే "నువ్వు చాలా కష్టపడ్డావు. నయా జాక్స్‌ని ఓడించినావు. అండ్ నువ్వు చాలా చాలా కష్టపడుతున్నావు. నేను దానికి రెస్పెక్ట్ జేస్తాను. అండ్ ఈ సమ్మర్ స్లామ్‌లో నేను అసలు ఛాంపియన్‌గా బయటకొస్తానన్నమాట. అంటే నీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ నా దగ్గరకొచ్చేస్తది. అండ్ ఇప్పుడు నువ్వు ఈ ఎవల్యూషన్‌లో ఎవరితోనన్నా ఫైట్ జేసుకో. నాకది పరకు పడదు. నేను ఈ సమ్మర్ స్లామ్ నుండి ఒక ఛాంపియన్‌గా అడుగు పెడతాను" అని మన జేడ్ కార్గిల్ చెప్తదన్నమాట. అండ్ అప్పుడు టిఫనీ ఏమంటదంటే, అంటే నేనిక్కడున్న ఫ్యాన్స్ అందరికి ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చినాను అని ఈ టైప్‌లో టిఫనీ చెప్తది. అంతలోనే మనకక్కడికి మన ట్రిష్ స్ట్రాటస్ ఒస్తదన్నమాట. ట్రిష్ స్ట్రాటస్ రింగ్‌లోకొస్తది. రింగ్‌లోకొచ్చిన తర్వాత టిఫనీ ఏమంటదంటే, అంటే మనిద్దరం కలిసి ఎలిమినేషన్ ఛాంబర్‌లో టాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ జేసినాం. సో చాలా చాలా బాగుంది అని టిఫనీ చెప్తది. అండ్ నేను ఈ ఎవల్యూషన్‌లో నా టైటిల్‌ని డిఫెండ్ జేయబోతున్నాను. అది గూడా నీతోనే అని మన టిఫనీ స్టార్టన్ చెప్తదన్నమాట. నేను నీతో ఫైట్ జేయాలనుకుంటున్నానని మన టిఫనీ అంటది. అండ్ అప్పుడు మన ట్రిష్ ఏమంటదంటే, సో నేనది ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అంటే ఈ ఎలిమినేషన్ ఛాంబర్‌లో నా ఫ్యామిలీ ముందు ఫైట్ జేసే ఆపర్చునిటీ దొరికింది. అది నువ్వే ఇచ్చినావు. దానికి చాలా చాలా థాంక్స్. అని నేనొక 8 టైమ్ ఛాంపియన్స్‌ని. ఈ డబ్ల్యూడబ్ల్యూలో 8 టైమ్స్ ఛాంపియన్ అయినాను. అండ్ ఎప్పుడు గూడా నా పిల్లల ముందు ఒక ఛాంపియన్‌గా నేను లేను. అండ్ ఫైనల్‌గా ఆ టైం వచ్చేసింది అని ఈ టైప్‌లో మన ట్రిష్ చెప్తదన్నమాట. అండ్ అప్పుడు టిఫనీ ఏమంటదంటే, అంటే ఇది యాటిట్యూడ్ ఎరా కాదు. ఇది నా ఎరా. అంటే ఇప్పుడు నా టైం నడుస్తుంది. ఇది టిఫీ టైం. అండ్ మీకు తెలుస్తది. ఈ ఎవల్యూషన్ అయిపోయిన తర్వాత, సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత అసలు ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఎవరి చేతుల్లో నడుస్తుంది, ఎవరి మీదుగా నడుస్తుందో అనేది మీకు అప్పుడు అర్థమవుతది. ఈ టిఫనీ స్టార్టన్ డబ్ల్యూడబ్ల్యూఈని నడిపిస్తదని ఈ టైప్‌లో టిఫనీ చెప్తదన్నమాట. సో ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. సో మనకి ఎవల్యూషన్ కోసం టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ మన ట్రిష్ స్ట్రాటస్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత జేడ్ కార్గిల్ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తదన్నమాట. జేడ్ కార్గిల్ పైన మన నయోమి అటాక్ చేస్తది. అండ్ దాని తర్వాత నికాలిస్ అక్కడికి వెళ్తాడన్నమాట. జేడ్ కార్గిల్ చెప్తది, అండ్ ఇదంతా ఎందుకు చేయాలి? చాలా చాలా ఎక్కువ చేస్తుంది నయోమి. నాకు మ్యాచ్ కావాలని చెప్తదన్నమాట మన జేడ్ కార్గిల్. అండ్ అప్పుడే మన నికాలిస్ ఇగ జేడ్ కార్గిల్ వర్సెస్ నయోమి మ్యాచ్‌ని కన్ఫర్మ్ చేస్తారు. ఎవల్యూషన్ కోసం ఈ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి సోలో సికోవా గ్రూప్ కనిపిస్తారన్నమాట. సోలో సికోవా చెప్తాడు, అండ్ మీ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ సోలో సికోవా అండ్ న్యూయెస్ట్ మెంబర్ ఆఫ్ సోలో సికోవా టీము టాలా టోంగని ఇన్వైట్ చేస్తారన్నమాట. అండ్ ఇది బ్లడ్ లైన్‌లా కాదు, మునుపటి కంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటది ఈ టీమ్ అని మన సోలో సికోవా చెప్తాడు. అండ్ ఇది నా ఫ్యామిలీ ట్రీ. నా ఫ్యామిలీ ఇప్పుడు ఫుల్‌గా ఉంది అని ఈ టైప్‌లో మన సోలో సికోవా చెప్తారన్నమాట. అండ్ జేసీ నేను ఈరోజు జాకబ్ ఫటోని, జిమ్మీ ఉసోని చూసుకుంటాం. అండ్ మీరిద్దరు కొంచెం బ్యాక్‌లో ఉండండి అని ఈ టైప్‌లో మన సోలో సికోవా చెప్తారన్నమాట. సో ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రాగ్జియం వర్సెస్ ఆండ్రాడే అండ్ రే ఫీనిక్స్ మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ నిజంగా బాగుంది. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఆండ్రాడే అండ్ రే ఫీనిక్స్ విన్ అయినారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో జాకబ్ ఫటు అండ్ జిమ్మీ ఉసో వర్సెస్ సోలో సికోవా అండ్ జేసీ మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ నిజంగా బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్‌లో మన జిమ్మీ ఉసో పైన కొంచెం అప్పర్ హ్యాండ్ చూపిస్తారన్నమాట. అండ్ ఎప్పుడైతే జాకబ్ ఫటు రింగ్‌లోకొస్తాడో ట్యాగ్ తీసుకొని, సో అప్పుడు ఆ మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన జాకబ్ ఫటు అండ్ మన జిమ్మీ ఉసో విన్ అయినారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత జాకబ్ ఫటు సోలో సికోవా పైన అటాక్ చేద్దామని చూస్తారు. ఆ కామెంటర్ టేబుల్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. అండ్ అక్కడ పడుకోబెడతారు. అండ్ రింగ్ రోప్స్ ఎక్కి అక్కడికి స్ప్లాష్ కొడదామని చూస్తారు. బట్ అంతలోనే టాలా టోంగా వచ్చేస్తారు. సో టాలా టోంగా వచ్చి మన జాకబ్ ఫటు పైన అటాక్ చేస్తారు. అండ్ మన జిమ్మీ ఉసో కూడా వస్తారన్నమాట. జిమ్మీ ఉసో వచ్చి టాలా టోంగా పైన అటాక్ చేస్తారు. ఈ అంతలోనే వెనకాల నుండి మన టోంగా లోవా వస్తారన్నమాట. టోంగా లోవా వచ్చి జిమ్మీ ఉసో పైన అటాక్ చేస్తారు. సో వాళ్ళిద్దరి పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ మన జాకబ్ ఫటుకి సోలో సికోవా సమోవన్ స్పైక్ కొడతారు. అండ్ దాని తర్వాత ఆ కామెంటేటర్ టేబుల్ పైన ట్రిపుల్ పవర్ బంబ్ ఇస్తారన్నమాట మన జాకబ్ ఫటుకి. సో ఇంకేముంది, ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో ఈరోజు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి.